హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మార్కెట్లో ఈరోజు ఎంటర్ అవుతున్న ట్రేడర్స్ మోస్ట్లీ ఆప్షన్ బయింగ్ లేదా ఆప్షన్ సెల్లింగ్ లేదా ఇన్వెస్టింగ్, ఈ మూడు విషయాల కోసం వస్తున్నారు. అండ్ అల్టిమేట్ గోల్ ఒక ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్ది మనం గమనించినప్పుడు అల్టిమేట్ ఎండ్ గోల్ అన్నది ఇక్కడ మనం ఎంత ఆర్ఓఐ అన్నది తీసామన్నదే ఇంపార్టెంట్. సో ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సినప్పుడు యాక్టివ్ ఇన్కమ్ అండ్ పాసివ్ ఇన్కమ్ గురించిన డిస్కషన్ అనేది ఆబ్వియస్గా వస్తుంది. సో మార్కెట్లోకి వస్తున్న మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ వాళ్ళు ఏదైతే ఇన్వెస్టింగ్ చేస్తున్నారో లేదా ఆప్షన్ బయింగో ఆప్షన్ సెల్లింగో తన పాసివ్ ఇన్కమ్ కోసం వచ్చేవాళ్ళు చాలామందే ఉంటారు. సో ఇలాంటి పాసివ్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మన పోర్ట్ఫోలియోని హెడ్జ్ చేసుకోవడంతో పాటు ఒక పాసివ్ ఇన్కమ్ అన్న దాన్ని జనరేట్ చేయడం కోసం మన దగ్గర ఉన్న ఒక స్ట్రాటజీ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఈ స్ట్రాటజీలో మనం లాంగ్ టర్మ్ ఆప్షన్స్ని సెల్ చేయడం ద్వారా మన పోర్ట్ఫోలియోస్ని హెడ్జ్ చేయడం మాత్రమే కాదు, ఎడిషనల్గా కొంత ఎక్కువ ఆర్ఓఐని తీసుకునే అవకాశం కూడా ఈ స్ట్రాటజీతో ఉంటుంది. సో ఈ స్ట్రాటజీకి సంబంధించిన డీటెయిల్స్ని మనం ఇప్పుడు ధన్ వెబ్లో చూద్దాం. సో ధన్ వెబ్లో మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ట్రేడ్ ఆన్ ఆప్షన్ ట్రేడర్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ ట్రేడర్లో మనం చూసినప్పుడు నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ ఇలాంటి టాప్ ఇండిసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో మనం స్టాక్ మార్కెట్స్ని చూసినప్పుడు బెంచ్ మార్క్ ఇండెక్స్ అనేది మనకి నిఫ్టీ 50గా ఉంది. సో ఈ నిఫ్టీ 50 ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఆప్షన్కి చేంజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈరోజు మనం 25th అక్టోబర్ యాజ్ ఆన్ డేట్ని గమనించినప్పుడు మనకి నిఫ్టీ 50 అన్నది 25,795గా ట్రేడ్ అవుతుంది. సో మనం నిఫ్టీ 50కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చూస్తున్నాము. అండ్ 4 మంత్ కాంట్రాక్ట్స్లో ఏవైతే లాంగ్ టర్మ్ ఆప్షన్స్ ఉంటాయో వీటిలో 31st మార్చ్కి సంబంధించిన కాంట్రాక్ట్ మనం ఇప్పుడు చూద్దాం. సో ఏదైతే మనం ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నామో ఈ ట్రేడ్ అన్నది అట్లీస్ట్ 3 months to 6 months గ్యాప్ అన్నది ఉండాల్సి ఉంటుంది ఫర్ నిఫ్టీ 50. సో ఇక్కడ మనం 31st March 2026 కాంట్రాక్ట్ అన్నది ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో మన పోర్ట్ఫోలియో కనుక ఒకవేళ 3 to 5 lakhs అన్నది ఉన్నప్పుడు మనం ఆ స్టాక్స్ని ప్లెడ్జ్ చేయడం ద్వారా మనకి ఎక్స్ట్రా అడిషనల్ మార్జిన్ అన్నది దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ మార్జిన్ని యూజ్ చేసి మనం లాంగ్ టర్మ్ ఆప్షన్స్ని సెల్ చేయడం ద్వారా సో కొంత అడిషనల్ ఆర్ఓఐ అనేది మనం తీసుకునే ఆపర్చునిటీ మనకి ఇక్కడ ఈ పర్టికులర్ స్ట్రాటజీలో ఉంటుంది. సో ఏదైతే మన పోర్ట్ఫోలియో ఉంటుందో పోర్ట్ఫోలియో సైజ్ని బట్టి నెంబర్ ఆఫ్ లాట్స్ అనేది డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినప్పుడు 31st March కాంట్రాక్ట్లో మనం చూసినప్పుడు మనకి ఇక్కడ డెల్టా ఏదైతే ఉందో ఈ డెల్టా అన్నది 0.15 to 0.25 మధ్యలో ఉండేలాగా చూసుకుంటాం. అండ్ ఇక్కడ మీరు చూసినప్పుడు ఆ 0.15 అన్నది మనకి అప్రాక్సిమేట్గా ఈ కాంట్రాక్ట్ దగ్గర ఉంది, విచ్ ఈస్ 29,000. సో ఇక్కడ మనం మార్కెట్ డెప్త్ని చూసినప్పుడు 106 and 109 బిడ్డాస్గా ఉన్నాయి. సో అప్రాక్సిమేట్లీ ఒక మంచి లిక్విడిటీనే మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ మార్కెట్ ఇప్పుడు మనకి 25,700 దగ్గర అప్రాక్సిమేట్గా ఉంటే మనకి ఈ పర్టికులర్ కాంట్రాక్ట్ అనేది 29,000 దగ్గర ఉంది. సో అప్రాక్సిమేట్లీ 3,300 points అవే ఫ్రమ్ కరెంట్ పొజిషన్ ఆఫ్ ద మార్కెట్. బికాస్ ఆఫ్ ఎనీ అడ్వర్స్ కండిషన్ మార్కెట్లో ఒక సడన్ డౌన్ఫాల్ ఉంటే ఇలాంటి సందర్భాల్లో ఈ పర్టికులర్ ఆప్షన్ ప్రీమియం అన్నది మనకు ఒక ఎడ్జ్ ఇచ్చే అవకాశం ఉంటుంది బై సెల్లింగ్ దిస్ ఆప్షన్. సో ఇక్కడ ఏదైతే 29,000 కాంట్రాక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందో ఆ పర్టికులర్ కాంట్రాక్ట్ 31st March 2026గా ఉంది. సో ఇక్కడ మనకి ఎక్స్పైరీ అన్నది 31st March 2026 అనుకున్నాము. అండ్ ఇక్కడ మనం మార్కెట్లో కాంట్రాక్ట్ అన్నది 29,000గా మనం చూస్తున్నాం. సో ఇక్కడ 29,000 అన్నది మనం ప్లేస్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ అప్రాక్సిమేట్గా 29,000 కాంట్రాక్ట్ అన్నది విచ్ ఈస్ ఆఫ్ 31st March 2026. సో దాని ప్రీమియంని చూసినప్పుడు మనకి అది అప్రాక్సిమేట్గా 109 రూపీస్గా ఉంది. సో ఇక్కడ ఏదైతే లాస్ కనిపిస్తుందో ఇది హైపోథెటికల్ లాస్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు, బికాస్ మనం మన పోర్ట్ఫోలియోని హెడ్జ్ చేస్తున్నాము. సో మనం నిఫ్టీ 50 అన్నది అప్సైడ్ మూవ్ అవుతున్నప్పుడు పోర్ట్ఫోలియో స్టాక్స్ కూడా కొంత అప్సైడ్ చూసే ఆపర్చునిటీ కూడా మనకు ఉంటుంది ఇన్ నిఫ్టీ 50. అండ్ ఇలాంటి సందర్భాల్లో మార్కెట్ అన్నది ఎగైనెస్ట్గా మూవ్ అవుతున్నా ఇక్కడ ఈ పర్టికులర్ 1 lot వచ్చే లాస్ అన్నది కంపారిటివ్గా కొంత తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది, బికాస్ మనం 3,000 points అవే ఉన్న కాంట్రాక్ట్ని సెల్ చేస్తున్నాం. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఒక ఎడ్జ్ చూడడానికి అవకాశం ఉంటుంది విత్ అవర్ పోర్ట్ఫోలియో లాస్. సో ఒకవేళ మార్కెట్ కనుక మనకి ఫేవరబుల్గానే ఒక 2,000 points మూవ్ అయింది అనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రీమియం ఏదైతే మనం కలెక్ట్ చేస్తున్నామో 8,220 రూపీస్ ఇది కంప్లీట్గా మనకి ఆర్ఓఐ కింద వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం ఏదైతే ఫైనల్ మార్జిన్ యూజ్ చేస్తున్నామో అది అప్రాక్సిమేట్లీ 1,56,000గా ఉంది. అండ్ ప్రాఫిట్ని మనం గమనించినప్పుడు 8,200గా ఉంది. సో మార్కెట్లో పోర్ట్ఫోలియో మనకి అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు
పోర్ట్ఫోలియో ప్రాఫిట్ ప్లస్ ఇక్కడ ఏదైతే అడిషనల్గా మనకు అప్రాక్సిమేట్లీ ఒక 5% రిటర్న్ వస్తుందో ఈ 5% రిటర్న్ అనేది మనకి యాడెడ్ ఆర్ఓఐగా ఉంటుంది. సో ఒకవేళ మీరు కనుక మార్కెట్లోకి కొత్తగా వచ్చిండి మీరు ఇక్కడ ఈ పర్టికులర్ ప్యాసివ్ ఇన్కమ్ని హెడ్జింగ్ ద్వారా పొందాలి అనుకుంటే ఏవైతే నిఫ్టీ బీస్ ఉంటాయో అది మీరు పోర్ట్ఫోలియో ఎంతైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో దాంట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు నిఫ్టీ ఎంతైతే రైజ్ అవుతుందో అంతే పర్టికులర్ పర్సంటేజ్ అన్నది ఈ నిఫ్టీ బీస్ కూడా పెరుగుతూ ఉంటాయి. అండ్ ఇలాగే పోర్ట్ఫోలియోస్కి బదులు మీరు ఈ నిఫ్టీ బీస్కి ఈ పర్టికులర్ ఏదైతే కాంట్రాక్ట్ ఉందో ఆ కాంట్రాక్ట్ని సెల్ చేయడం ద్వారా మీరు ఎక్స్ట్రా ఆర్ఓఐ అన్నదాన్ని పొందొచ్చు. సో ఒకవేళ కనుక మీరు నిఫ్టీ బీస్తో కొని దాన్ని హెడ్ చేయాలనుకున్నప్పుడు నిఫ్టీ బీస్ ఏదైతే రేట్లో కొంటారో ఆ పర్టికులర్ డే మంత్ అండ్ కాంట్రాక్ట్లో 2000 పాయింట్స్ అబోవ్ ఏదైతే ఉంటుందో ఆప్షన్ దాన్ని సెల్ చేయడం ద్వారా మీరు ఈ ఆర్ఓఐని పొందొచ్చు. అండ్ ఈ సైకిల్ని మీరు ఎవ్రీ మంత్ రిపీట్ చేయవలసి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఈ రోజున నిఫ్టీ బీస్ని కనుక పర్చేస్ చేస్తుంటే నిఫ్టీ బీస్ నుంచి మనకి ఒక హెయిర్ కట్ తర్వాత మనకి ఫైనల్ మార్జిన్ అన్నది ఒకటి వస్తుంది బై ప్లెడ్జింగ్ దోస్ నిఫ్టీ బీస్. సో ఇక్కడ మీరు ఆ పర్టికులర్ నిఫ్టీ బీస్ని ఏదైతే హెడ్ చేస్తున్నారో మనకి మార్కెట్ 25,700గా ఉంది. సో ఈరోజు యాజ్ ఆన్ డేట్ మనం మార్కెట్ని చూసినప్పుడు 25,800 అప్రాక్సిమేట్గా ఉంది. అండ్ మీరు ఏదైతే మంత్ అండ్ కాంట్రాక్ట్ అని మనం మాట్లాడుకుంటున్నామో 25th నవంబర్. సో 2000 పాయింట్స్ అబోవ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు 25,800, 26,800 అండ్ 27,800. సో నేను ఇక్కడ 27,800ని నేను కాంట్రాక్ట్ని మూవ్ చేస్తున్నాను. సో ఈ నిఫ్టీ బీస్ని మనం గమనించినప్పుడు యాజ్ ఆన్ డేట్ మనకి నిఫ్టీ 50 అన్నది 25,795గా ఉంది. సో విచ్ ఈజ్ నియర్ టు ద రౌండ్ ఫిగర్ ఆఫ్ 26,000. సో 26,000 దగ్గర మనకి మార్కెట్ ఉంది అనుకున్నప్పుడు 28,000కి సంబంధించిన మంత్ అండ్ కాంట్రాక్ట్ని మనం సెల్ చేయవలసి ఉంటుంది. సో ఒకవేళ అదర్ దాన్ పోర్ట్ఫోలియో హెడ్జింగ్ మీరు కనుక ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూస్తూ ఉన్నట్టయితే ఏదైతే మంత్ అండ్ కాంట్రాక్ట్స్ ఉంటాయో ఫర్దర్ నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ ఆ కాంట్రాక్ట్స్లో 2000 అబోవ్ పాయింట్స్ దగ్గర ఏదైతే ఆప్షన్ ఉంటుందో దాన్ని సెల్ చేయడం ద్వారా మీరు ఈ మార్జిన్ని హెడ్ చేసుకోవచ్చు. సో ఏదైతే ఆప్షన్ మీరు సెల్ చేస్తున్నారో దానికి సంబంధించి ఒక బయింగ్ కాంట్రాక్ట్ అన్నది పర్చేస్ చేయడం అనేది ఈ పర్టికులర్ న్యూ కమర్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. బికాస్ దట్ యాక్ట్స్ యాజ్ అ రిస్క్ మేనేజ్మెంట్ టూల్ ఫర్ దెమ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్ ఆప్షన్స్ని యూజ్ చేసి మన పోర్ట్ఫోలియోని హెడ్ చేసుకునే మెకానిజం మనకి ఇక్కడ ఉన్న లాంగ్ టర్మ్ ఆప్షన్స్ ద్వారా అవైలబుల్గా ఉంటుంది. సో ఒకవేళ మీరు కనుక మీ పోర్ట్ఫోలియోని హెడ్ చేయడానికి ఆర్బిట్రేజ్ లాంటి వేరే స్ట్రాటజీస్ ఏమైనా యూజ్ చేస్తుంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ దంత్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.